కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సెలువు మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము క్రీస్తు రెండవ రాకడ తేదీ మీకు తెలియనా అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ఇది 5వ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈ అంశం మీద ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోతైన ఆధ్యాత్మిక మర్మాలు నేర్చుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీ ప్రత్యేకమైన కృపా సన్నిధి మాతో ఉంచి ఈ పరిచర్య కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించమని, ఈ విషయాలు నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు రెండవ రాకడ తేదీ మీకు తెలియనా అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. మీకు అందరికీ కూడా తెలియజేసిన రీతిగా ఆ తేదీ ఎవ్వరికీ తెలియదు, ఏ మానవునికి కూడా తెలియదు. ప్రభు అన్నారు, దేవదూతలకు కూడా తెలియదు అన్నారు. ఆ విషయాలు నేర్చుకుంటున్నాం. అయినప్పటికీ అనేక మంది యేసు ప్రభు రెండవ రాకడ కొరకు వారు తేదీలు నిర్ణయించి యేసు ప్రభు వచ్చేస్తున్నాడని చాలామందిని ఊరిస్తున్నారు, మోసం చేస్తున్నారు. దాని విషయంలో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కారణం బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా యేసు ప్రభు రెండవ రాకడ తేదీ చెప్పబడలేదు. అయినప్పటికీ అనేక మంది ఈ ప్రయోగం చేస్తున్నారు. తారీఖులు నిర్ణయించేసి ప్రభు వచ్చేస్తున్నాడు అంటున్నారు. ఈ విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆ పాస్టర్ మరలా మొదట సెప్టెంబర్ 23, 24 అన్నారు. మరలా ఆ తేదీని మార్చేసి ఇప్పుడు అనగా అక్టోబర్ 6, 7 అంటున్నారు. మరలా అనగా ఈరోజు రేపు. చూచారా, ఈ రీతిగా ఇది వరకు కూడా తేదీలు నిర్ణయించిన వారు ఆ రీతిగానే వారు చెప్పిన తేదీకి యేసు ప్రభు రెండో రాకడ జరగలేదు కనుక మరలా తారీఖులు మార్చేశారు. అదే రీతిగా ఈ పాస్టర్ కూడా చేశారు. కనుక మనము ఓపికతో చూద్దాం ఈ 2 రోజులు కూడా. కానీ బైబిల్ ప్రకారంగా మాత్రం ఖచ్చితంగా ఆ తారీఖు నెరవేరదు. అది ఈ రోజైనా రేపైనా అది నెరవేరదు. కారణం ప్రభు ముందుగానే చెప్పారు, మనకి హెచ్చరిక చేశారు. ఎవరికీ తెలియదు, ఏ మానవుడికి తెలియదు, దేవదూతలకు కూడా తెలియదని ముందుగానే చెప్పారు ఆయన. మత్తయి సువార్త 24:36 అయితే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి అనేక మార్లు హెచ్చరిక చేశారు. అదేమిటంటే మత్తయి సువార్త 7:15 మీరు జాగ్రత్తగా ఉండండి. దేనికి? అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు. వారు తోడేళ్లాగా మీ మధ్య ప్రవేశిస్తారు. చూడటానికి వారు గొర్రెలాగా కనిపించినప్పటికీ లోన వారు తోడేళ్లే అన్నారు ప్రభువారు. అనగా ప్రభు చెప్పింది ఏమిటంటే, మనందరికీ తెలిసిన రీతిగా తోడేళ్ళు చాలా ప్రమాదమైనది. మనుషులకు ప్రమాదం, కీడు కలిగిస్తుంది. మనుషులకు వీలైతే ప్రాణాన్ని కూడా తీసేస్తుంది. అలాగే గొర్రెలకు మేకలకు కూడా చాలా ప్రమాదం, వాటిని కూడా ప్రాణం తీసేస్తుంది. కనుక ప్రభువారు ఈ అబద్ధ ప్రవక్తలు వారిని తోడేళ్ళతో పోల్చారు. అనేక మంది వచ్చి మీ మధ్య ప్రవేశించి మీకు వారు హాని కలిగి చేస్తారని హెచ్చరికగా చెప్పారు ప్రభువారు. వారిని ప్రభువారు అబద్ధ ప్రవక్తలని చెప్పారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలా. మత్తయి సువార్త 24:11 యేసు ప్రభు రెండవ రాకడకు ముందు జరిగే సూచనలు వివరిస్తూ ప్రభువారు అన్నారు, అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. అనగా అబద్ధ ప్రవక్తల యొక్క ప్రాముఖ్యమైన పని ఏమిటంటే విశ్వాసుల్ని మోసం చేసేయటం. వారు దేవునిలో లేకుండా, విశ్వాసంలో లేకుండా వారిని విశ్వాసం నుంచి తొలగించేయటం. అదే వారి యొక్క ప్రాముఖ్యమైన పని.
కనుక అబద్ధ ప్రవక్తలు ఈ రీతిగా మోసం చేస్తారు. ఆ మోసంలో మీరు పడిపోవద్దని ప్రభువారు హెచ్చరించారు మనల్ని. దాంతోపాటు యేసు ప్రభువారు ఏమన్నారు? మత్తయి సువార్త 24:24 యేసు ప్రభు రెండవ రాకడకు ముందు ఎవరు వస్తారు? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు. వారు వచ్చి అనేకమైన సూచక క్రియలు అనగా అనేకమైన అద్భుతాలు చేసి వీలైనట్లయితే ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేసేస్తారు. అనగా కొన్ని సందర్భాల్లో మనం అంటాం, పలానా వ్యక్తి చాలా విశ్వాసి, తప్పకుండా ఈ వ్యక్తి పరలోకం వెళ్ళటానికి అర్హుడు, అయితే పరలోకం వెళ్ళటానికి అర్హురాలు అన్నట్టుగా మనం వారి యొక్క ప్రవర్తన బట్టి మనం అంటాం. పరలోకం వెళ్ళటానికి సిద్ధపడిన వారిని కూడా వీరు అద్భుతాలు చేసి మోసం చేసేస్తారు. ఎవరు? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు. మరి వారు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు అయినట్లయితే అద్భుతాలు ఎలా చేయగలరు అనే ప్రశ్న కూడా మనకు వెంటనే వస్తుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఆయా తరాల్లో ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఉదాహరణకు ఇర్మియా ప్రవక్త కాలంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చినట్లుగా సమయం ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 29వ అధ్యాయాన్ని చదవండి. అనేక మంది ఆ దినాల్లో కూడా. అదే రీతిగా ఈ కడవరి కాలంలో ఇంకా ఎక్కువ మంది అబద్ధ ప్రవక్తలు వచ్చేసారు అప్పుడే. దీని గురించి బైబిల్ గ్రంథం మనకు ఎంతో విపులంగా చెప్తుంది. వారందరూ చేసే పని ఏమిటంటే, అబద్ధ ప్రవక్తలు మనం విశ్వాసంలో లేకుండా, ప్రభువులో లేకుండా యేసు ప్రభువు నుంచి మనల్ని దూరపరిచేయటం, మోసం చేసి, ఆ మోసం చేయటానికి వారు వాడే సాధనం ఈ అద్భుతాలు. అయితే ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే, యేసు ప్రభువు నామం పేరట ఆయన యొక్క శక్తితో, అనగా యేసు ప్రభు శక్తితో అద్భుతాలు ఖచ్చితంగా ఉన్నవి జరుగుతున్నాయి. అయితే అదే విధానాన్ని సాతాను కూడా ఎంచుకొని అనేక మంది యేసు ప్రభు పేరు చెప్పుకొని యేసు ప్రభు శక్తితో కాకుండా వారు కూడా కొన్ని అద్భుత కార్యాలు చేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు వివరణ ఉన్నది. ముఖ్యంగా యేసు ప్రభు వారే చెప్పారు ఈ విషయాన్ని. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనాన్ని గమనించినట్లయితే యేసు ప్రభు వారు అన్నారు, ఆ దినాన్న, అనగా ఆ రాకడ దినాన్న, ఆ తీర్పు దినాన్న అనేక మంది నాతో ఈ విధంగా చెప్తారు, ప్రభువా ప్రభువా, మీ నామమున మేము ప్రవచనాలు చెప్పాం అని ప్రభుతో అంటారంట. అని ప్రభువారే చెప్పారు, మీ నామం పేరట మేము ప్రవచనాలు చెప్పాం. అనగా వారు చెప్పిన విషయాలు, ప్రవచనం అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలు, ముందుగానే జరగబోయే విషయాన్ని చెప్పేయటం, దాన్ని ప్రవచనం అంటున్నాం మనం. ఇంగ్లీష్లో ప్రాఫెసీ అంటున్నారు. ఆ విధంగా వారు అనేకమైన విషయాలు ప్రవచించారు, అనగా ముందుగానే చెప్పేశారు. వాటిలో ఖచ్చితంగా కొన్ని జరగకపోయినట్లయితే ప్రజలు వారు నమ్ముతారా? నమ్మరు. అనగా కొన్ని విషయాలు జరిగాయి, వారు చెప్పిన విషయాలు. ఇంకొక విషయం కూడా ఏమంటున్నారు చూడండి, అనగా వారు ఒకటి ప్రవచనాలు చెప్పామంటున్నారు. రెండో విషయం, మీ నామం పేట, యేసు ప్రభువా నీ నామం పేట మేము దెయ్యాల్ని వెళ్ళగొట్టేశాం. అనగా యేసు నామం పేరట దెయ్యమా వెళ్ళిపో, ఇక్కడి నుంచి దురాత్మ వెళ్ళిపో అనగానే ఆ దురాత్మ వెళ్ళిపోయింది. అనగా యేసు ప్రభు నామం పేట దురాత్మలు ఈ దెయ్యాలను వెళ్ళగొట్టేశారు. అది రెండో విషయం వాళ్ళు చేసింది. మూడో విషయం కూడా వారు చెప్తున్నారు, మీ నామం పేరట మేము అనేకమైన అద్భుతాలు చేశాము, అనేకమైన సూచక్రియలు, అద్భుతాలు చేశాం. ఇంగ్లీష్లో మిరకల్స్ అంటున్నాం మనం. మూడు విషయాలు వారు చెప్పారు. ఒకటి, యేసు ప్రభు నామం పేరట వారు ప్రవచనాలు చెప్పామన్నారు. రెండవది, యేసు ప్రభు నామం పేరట దెయ్యాలను వెళ్ళగొట్టామన్నారు. మూడవది, యేసు ప్రభు నామం పేరట మేము అద్భుతాలు చేశామన్నారు. అని ఎవరితో చెప్తున్నారు? యేసు ప్రభుతోనే చెప్తున్నారు. మనలాంటి మానవులతో చెప్పినట్లయితే మనము వాటిని నమ్మే అవకాశం ఉంది. కానీ ప్రభుతోనే చెప్తారట, ఈ విధంగా మేము చేశామని. అప్పుడు యేసు ప్రభు ఏ విధంగా స్పందించారో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువారు అన్నారు, అప్పుడు వారికి నేను ఈ విధంగా జవాబు చెబుతాను, అక్రమము చేయువారులారా, దుష్ట కార్యాలు చేసేవారులారా, నా వద్ద నుంచి వెళ్ళిపోండి మీరు. కారణం, ప్రభువారు అంటున్నారు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, నేను మిమ్మల్ని
ఎన్నడూ ఎరుగను. ఎన్నడు అంటే ఎప్పుడు కూడా ఈ విధంగా యేసుప్రభు పేరు చెప్పుకొని ప్రవచనాలు చెప్పిన వారు, యేసుప్రభు పేరు చెప్పుకొని దెయ్యాలు వెలగొట్టిన వారు, ఆయన నామం పేరట యేసుప్రభు పేరు చెప్పుకొని ఆయన నామం పేరట అద్భుతాలు చేసిన వారు ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. ఇంగ్లీష్లో నెవర్ అని ఉంది. అంటే ఎప్పుడు నాతో మీకు కనెక్షన్ లేదు, సంబంధం లేదని ప్రభు వారు అంటున్నారు. మరి యేసు ప్రభుతో వీరికి ఎప్పుడు కూడా కనెక్షన్ లేకపోయినట్లయితే, సంబంధం లేకపోయినట్లయితే, మరి ఏ శక్తితో చేశారు ఈ అద్భుతాలు? ఏ శక్తితో చెప్పారు ఆ ప్రవచనాలు? ఏ శక్తితో చేశారు ఆ దెయ్యాలను వెళ్ళగొట్టడం? ఈ లోకంలో మనందరికీ తెలిసిన రీతిగా రెండు శక్తులు. ఒకటి క్రీస్తు శక్తి అనగా యేసు ప్రభు యొక్క శక్తి, అనగా యేసు ప్రభు యొక్క పవర్ అంటున్నాం మనం ఇంగ్లీష్లో. రెండోది సాతాను పవరు, సాతాను శక్తి. అయితే ప్రభు వారు అంటున్నారు, ఇది నా ద్వారా జరగలేదు, నాకు మీకు ఏ విధమైన సంబంధం లేదు అని ప్రభు తేల్చి చెప్పేశారు. మరి ఎలా చేయగలిగారు వీరు? ఈ యొక్క ప్రవచనాలు చెప్పటం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయటం. ఏ విధంగా చేశారు? ఇక ఒకే మార్గం. యేసుప్రభు అన్నారు, ఇది నా శక్తి కాదు, నా ద్వారా కాదు, నాకు మీకు ఏ విధమైన కనెక్షన్ లేదని ప్రభు చెప్పేశారు. కనుక మిగిలింది ఏమిటి? సాతాను శక్తి. అనగా వీరు సాతాను శక్తి ద్వారా పేరు మాత్రం యేసు ప్రభుది వాడుకుంటూ సాతాను శక్తుల ద్వారా ఈ విధమైన కార్యాలు చేస్తూ, ప్రవచనాలు చెబుతూ, దెయ్యాలను వెళ్ళగొట్టుచు అద్భుతాలు కూడా చేశారు. ఇదంతా చేయటానికి కారణం ప్రభువారు ముందుగానే హెచ్చరించినట్లుగా మోసం చేయటానికి. కనుకనే చూడండి, సాతాను ఎంతో కోపంతో ఉన్నాడు. దేనివల్ల? ప్రకటన గ్రంథం 12:12 ప్రభువారు అన్నారు, సాతానుకు ఇక సమయం కొంచెమే అని తెలిసి ఎంతో ఆగ్రహంతో, ఎంతో కోపంతో మీ మధ్యకు దిగి వచ్చాడు. అనగా సాతానుకు తెలిసింది ఏమిటంటే, ఇక తనకు అనగా సాతానుకు ఈ లోకంలో ఇంకా కొంచెం సమయమే ఉన్నది. అనగా ప్రభు రెండోసారి వచ్చినట్లయితే ఆ రెండవ రాకడ తర్వాత సాతాను కార్యాలన్నీ కూడా ఇక అంతమైపోతాయి. కనుక సాతాను చేసే ప్రయత్నం ఏంటంటే, చివరిగా తనకున్న శక్తియుక్తులన్నిటిని కూడా వినియోగించి ఏదో రీతిగా విశ్వాసులను మోసం చేసేయాలన్నదే సాతాను యొక్క కోరిక. అయితే ప్రియ సోదరి సోదరులారా, అనేక మందిని సాతాను ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో వాడుకొని వారు ఏం చేస్తున్నారు? ఈ రీతిగా లెక్కలు కడుతున్నారు. రెండవ రాకడకు లెక్కలు కట్టేస్తున్నారు. రెండవ రాకడ ఫలానా సంవత్సరం, ఫలానా నెల, ఫలానా తారీఖున వచ్చేస్తుంది అన్నట్టుగా లెక్కలు కట్టేస్తున్నారు. ఇంతవరకు మనం ప్రస్తావించిన పాస్టర్ కూడా ఆయన కూడా అదే ప్రయోగం చేశారు. ఈ విధంగా లెక్కలు కట్టేవారు అందరూ కూడా దాదాపుగా ఇటువంటి విషయాన్ని చెప్తారు. నాకు దర్శనం వచ్చింది, కల్లో ప్రభువు నాకు కనిపించారు, ప్రభువు నాకు చెప్పారు. ఇది వరకు తారీఖులు పెట్టిన వారు కూడా దాదాపుగా ఇటువంటి మాటలే చెప్పారు. ఈ విధంగా తారీఖులు పెట్టేవారు చాలామంది చాలా విద్యావంతులు. రెండవ రాకడకు తేదీ ఎవరు పెట్టినప్పటికీ దాన్ని నమ్మేవారు ఎక్కువ మంది చదువుకున్నవారు ఉంటున్నారు, బైబిల్లో ఎంతో జ్ఞానం ఉన్నవారు ఉంటున్నారు. వారు కూడా అమాయకంగా ఆ తారీఖును నమ్మేసి వారు కూడా మోసపోతున్నారు. అయితే సాతాను యొక్క పని చూడండి, ఈ రీతిగా ఏదో రీతిగా వారిని మభ్య పెట్టాలని, మోసం చేసేయాలని ఈ తారీఖులు పెడుతున్నాడు. అయితే యేసుప్రభు వారు ముందుగానే చెప్పిన రీతిగా ఏ మనిషికి కూడా, దేవదూతలకు కూడా తారీఖు తెలియదు కనుక అది ఖచ్చితంగా జరగదు. అది జరగపోయినట్లయితే దానిని నమ్మిన అనేక మంది విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు. అది సాతాను యొక్క పని. ఏదో రీతిగా విశ్వాసాన్ని వారు విడిచిపెట్టేయాలి, ఏదో రీతిగా వారు చర్చికి వెళ్లకుండా చేసేయాలి, ఏదో రీతిగా వారు బైబిల్ చదవకుండా చేసేయాలి అన్నదే సాతాను ప్రయత్నం. ఉదాహరణకు మీలో అనేక మంది ఇంటర్నెట్లో రాయబడిన ఆ వ్యాసాలు గమనించే ఉంటారు. ఒక కుటుంబం వారి యొక్క బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారు, తెలివైన వారు కనుక ఆ ప్రాంతంలో ఉన్న పేరు ప్రఖ్యాతిగాంచిన ఒక విద్యా సంస్థ వారి బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారు కనుక ఆ పేరు ప్రఖ్యాతిగాంచిన ఆ యొక్క స్కూల్లో వారికి ఉచితంగా సీట్ ఇస్తామని వారికి ఆహ్వానం వచ్చింది. అయితే తల్లిదండ్రులు మాత్రం యేసుప్రభు వచ్చేస్తున్నారు, 2025 సెప్టెంబర్ 23 కానీ 24 కానీ యేసుప్రభు వచ్చేస్తున్నారు, మా పిల్లల్ని ఇక స్కూళ్ళల్లో మేము జాయిన్ చేయ అవసరం లేదు అనేసి నమ్మేసి వారికి వచ్చిన
చక్కని అవకాశం, సువర్ణ అవకాశం వారికి. ఒక్క పైసా కూడా కట్టకుండా పేరు ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలో వారికి ఫ్రీ సీట్ వస్తే దాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేస్తే ఏం జరిగింది? తల్లిదండ్రులు ఊహించినట్లుగా, వారు నమ్మినట్లుగా సెప్టెంబర్ 23 కానీ 24 కానీ యేసుప్రభు రాలేదు, రెండో రాకడ. అప్పుడు వారు మేము మోసపోయాం, చాలా ఘోరం జరిగిపోయింది అన్నట్లుగా తర్వాత 25వ తారీఖున వారి యొక్క పిల్లలు తీసుకుని ఆ యొక్క పేరు ప్రఖ్యాతిగాంచిన స్కూల్కి వెళ్ళి, ఇదిగోండి మీరు మాకు లెటర్ ఇచ్చారు కదా, మా బిడ్డలకు మీరు ఉచితంగా సీట్ ఇస్తానన్నారు, మా బిడ్డలు చక్కగా చదువుతున్నారని, కనుక వారిని జాయిన్ చేసుకోండి, వారిని తీసుకొచ్చామని తీసుకువెళ్ళారంట. అయితే ఆ స్కూల్ యాజమాన్యం చెప్పింది ఏంటి? మేము ఇచ్చిన గడువులో మీరు రాలేదు కనుక ఆ యొక్క అవకాశాన్ని వేరే వారికి ఇచ్చేసాం, ఇక ఆ అవకాశాన్ని మీకు మేము ఇవ్వలేము అని తేల్చి చెప్పేశారు. చూచారా, వారు మోసపోయారు. వారి బిడ్డలకి చక్కగా చదువుకునే ఆ పేరు ప్రఖ్యాతులుగాంచిన ఆ పాఠశాలలో చదువుకునే అవకాశం కోల్పోయారు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే సుమా. ఇలాగ అనేక మంది, వారు ఆస్తులు అమ్మేసుకున్నవారు, కార్లు అమ్మేసుకున్నవారు, వారు ఉద్యోగానికి రాజీనామా చేసేసిన వారు, ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. ఇప్పుడే కాదు సుమా, ఇది వరకు కూడా ఈ విధంగా తారీఖులు కొంతమంది నిర్ణయించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నవారు, ఆ తారీఖు నమ్మిన వారు కూడా ఇటువంటి విషయాలే చేశారు. ప్రభు రెండో రాకడ రాలేదు కనుక వారందరూ కూడా ఎంతో నిరాశ పడిపోయి విశ్వాసాన్ని విడిచిపెట్టేసి ఇక చర్చికి వెళ్ళటం కూడా మానేశారు. ప్రియ సోదరి సోదరులారా, నాకు తెలిసిన కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. వారు కూడా ఏం చేస్తున్నారు? వారి బిడ్డల్ని స్కూల్కి పంపించట్లేదు, చదివించట్లేదు. దేనికని? చుట్టుపక్కల వారు, వారి బంధువులు, తెలిసిన వారు అనేక మంది అడుగుతున్నారు. వారు చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు, రెండవ రాకడ, కనుక మా పిల్లలకి ఇక చదువు అవసరం లేదు, మేము పరలోకం వెళ్ళిపోతాం. ఈ యొక్క భూమి మీద డబ్బు వ్యర్థం చేసి చదవవలసిన పని లేదు, ఇక ప్రభు వచ్చేస్తున్నారు, త్వరలో పరలోకమే వెళ్ళిపోతాం అని కొంతమంది తల్లిదండ్రులు చదువు కూడా మాన్పించేశారు. ఇది ఈ యొక్క సెప్టెంబర్ 23, 24 తారీఖులను బట్టి చేసిన వారు కొంతమంది. దానికి ముందు కూడా యేసుప్రభు వచ్చేస్తున్నారు కనుక చదువు అవసరం లేదు ఇక మా బిడ్డలకి. కొంతమంది ఉద్యోగాలు విడిచిపెట్టేశారు, కొంతమంది వ్యాపారాలు విడిచిపెట్టేశారు, కొంతమంది వారి వ్యవసాయాన్ని విడిచిపెట్టేశారు. ప్రియ సోదరి సోదరులారా, చూచారా ఏ రీతిగా ఈ యొక్క తారీఖుల వల్ల వారు మోసపోతున్నారో? యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడే మనకి ఆ హెచ్చరిక చేశారు. మత్తయి సువార్త 24:26 ఎవరైనా సరే యేసుప్రభు ఆ ఎడారిలో ఉన్నారు, యేసుప్రభు వారు ఎక్కడో రహస్యమైన ఒక గదిలో ఉన్నారు, రహస్యమైన ఒక ఇంట్లో ఉన్నారు అని ఎవరైనా మీకు చెప్పినట్లయితే మీరు దానిని నమ్మవద్దు, అక్కడికి వెళ్ళొద్దు చూడటానికి. ఆయన పలానా చోట ఉన్నారు, పలానా దేశంలో ఉన్నారు ఎవరైనా చెప్పినట్లయితే దానిని నమ్మవద్దు, అక్కడికి వెళ్ళొద్దు మీరు చూడటానికి కూడా. కారణం ఏంటి? యేసుప్రభు రాకడ రహస్య రాకడ కాదు. యేసుప్రభు ఎప్పుడు వచ్చినప్పటికీ బహిరంగంగా వస్తారు. మనందరికీ తెలుసు, అప్పుడప్పుడు మనకి ఉరుములు మెరుపులు వస్తాయి. మెరుపు వచ్చినట్లయితే మీరున్న ప్రాంతంలో మీకు ఒక్కరికే కనిపిస్తుందా మెరుపు? మీకు ఒక్కరికే వినపడుతుందా ఉరుము? ఆ ప్రాంతంలో ఎవరున్నప్పటికీ ఆ మెరుపు కనిపిస్తుంది బయట ఉన్నట్లయితే. ఈ విషయాన్ని ప్రభువారే చెప్పారు మత్తయి సువార్త 24:27 మెరుపు ఏ రీతిగా తూర్పున పుట్టి పడమర వరకు వెళ్తుందో ఆ రీతిగానే యేసుప్రభు వచ్చినప్పుడు రెండవ రాకడ అందరికీ కూడా కనిపిస్తుంది. ఇది రహస్య రాకడ కాదు. మెరుపు అందరికీ కనిపిస్తుంది, అలాగే రెండవ రాకడ అందరికీ కనిపిస్తుంది. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రకటన గ్రంథం 1:7 ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం గమనించి యేసుప్రభు రెండవ రాకడ రహస్యంగా రారు. యేసుప్రభు రాకడ అందరికీ కూడా బహిరంగం. యేసుప్రభు చెప్పిన ఉదాహరణ చూడండి. ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు. ఒకరు తీసుకువెళ్ళబడ్డారు, ఒకరు విడువబడ్డారు. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతున్నారు. వారిలో ఒకరు పైకి తీసుకువెళ్ళబడ్డారు, ఒకరు విడువబడ్డారు. యేసుప్రభు చెప్పిన ఈ ఉపమానం మత్తయి సువార్త 24:40-41 మనం చదువుతున్నాం. ఈ ఉపమానాన్ని దాదాపు అందరూ కూడా దీన్ని అపార్థం చేసుకుని దీనిని రహస్య రాకడ వివరించడానికి వాడుతున్నారు. ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు, ఒకరిని తీసుకువెళ్ళిపోయారు, మంచివారు విశ్వాసి కనుక. తక్కిన వ్యక్తి విశ్వాసి కాదు కనుక విడిచిపెట్టేశారు. అలాగే ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతున్నారు, పిండి విసురుకుంటున్నారు. వారిలో ఒక స్త్రీ విశ్వాసి కనుక ఆ స్త్రీని తీసుకువెళ్ళిపోయారు, మిగతా స్త్రీని విడిచిపెట్టేశారు. ఇది రహస్య రాకడ అన్నట్లుగా అనేక మంది బోధకులు
బోధిస్తున్నారు. అది సరికాదు. యేసుప్రభు చెప్పింది ఏమిటంటే, మనము ఏ పని చేస్తున్నప్పటికీ ఆధ్యాత్మిక సిద్ధపాటుతో మనం పనులు చేసుకోవాలి. పనులు మానేయొద్దు. ఉదాహరణకు విద్యార్థులైనట్లయితే వారు చదువు మానేయొద్దు. యేసుప్రభు వచ్చేస్తున్నారు కనుక ఇక వీరికి చదువు అవసరం లేదు, స్కూల్కి వెళ్ళవసరం లేదు అని అపోహ పడవద్దు, మోసపోవద్దు. అలాగే ఉద్యోగం చేసుకుంటున్నట్లయితే ఎవరైనా సరే యేసుప్రభు రెండోసారి వచ్చేస్తున్నారని ఆ ఉద్యోగాన్ని మానేయొద్దు. ఎవరైనా వ్యవసాయం చేసుకుంటున్నట్లయితే యేసుప్రభు రాకడ వచ్చేస్తుంది, నీకు వ్యవసాయం నాకు అవసరం లేదని వ్యవసాయం మానేయొద్దు. లేకపోయినట్లయితే ఒక వ్యాపారం చేసుకున్నా సరే, ఏది చేస్తున్నప్పటికీ ఆ పని చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా ఏదైనా సరే మన జీవనోపాధి కొరకు ఏమైతే మనం చేసుకోవటానికి సిద్ధపడుతున్నామో అవన్నీ కూడా కొనసాగించాలి. ఇప్పుడు వరకు, రెండవ రాకడ వరకు కూడా. కనుకనే ప్రభువారు చెప్పిన ఉపమానం, ఒకరు తీసుకువెళ్ళబడ్డారు, ఒకరు విడుబడ్డారంటే ఇది రహస్య రాకడ గురించి కాదు, కానీ ఆయన వచ్చే పర్యంతరం కూడా మన పనులు మానేసి ప్రభు వచ్చేస్తున్నారు ఇక నాకు ఏం అవసరం లేదు అని ఖాళీగా కూర్చోవద్దు. మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలా, ఆధ్యాత్మిక సిద్ధపాటుతో ఉండాలా. అప్పుడు ప్రభువారు ఎప్పుడు వచ్చినప్పటికీ మనకు డోకా లేదు, పరలోకం తీసుకెళ్తారు. యేసు ప్రభు రెండవ రాకడకు ముందు ప్రభు ఏం చెప్పారు? ఆ శ్రమకాలం వచ్చినప్పుడు మీరు పర్వతాలకు వెళ్ళిపోండి, కొండలకు వెళ్ళిపోండి అన్నారు. మత్తయి సువార్త 24:16 దీనిని కూడా అనేక మంది అపార్థం చేసుకుని ఇప్పుడే వెళ్ళిపోదాం అనేవారు కూడా ఉంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, చూడండి, ఎప్పుడు వెళ్ళిపోవాలి మన పర్వతాలకి లేకపోతే అరణ్యాలకి అంటే, ఎప్పుడైతే మీరు కొనటానికి కానీ అమ్మటానికి కానీ ఇక అవకాశం లేదు, మీరు ఖచ్చితంగా మీ నొసల మీద 666 ముద్ర వేయించుకోవాలా, లేకపోయినట్లయితే మీరు కొనటానికి లేదు, అమ్మటానికి లేదు అనే శాసనం ప్రభుత్వం చేస్తుంది. ప్రపంచం అంతట్లో కూడా వస్తుంది ఇటువంటి శాసనం. ఒట్టి మన ప్రాంతంలోనే కాదు సమా, ప్రపంచం అంతా ఇటువంటి శాసనం వస్తుంది. కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, మీరు 666 ముద్ర వేయించుకోవాలా అని. దీన్నే మృగం ముద్ర అంటున్నాం. మృగం అంటే ప్రభుత్వం అన్నమాట. ప్రకటన గ్రంథం 13:16-17 వారు గొప్పవారైనా, పేదవారైనా, విద్య ఉన్నా, విద్య లేకపోయినా, ఘనులైనా, సామాన్యులైనా అందరూ వేయించుకోవాలా, లేకపోయినట్లయితే అమ్మటానికి లేదు, కొనటానికి లేదు. ఎప్పుడైతే అటువంటి శాసనం ప్రపంచం అంతా వస్తుందో ఆ రోజున మనము మన బిడ్డలు ఉన్నట్లయితే చదువులు మానిపించేసి, మనకు ఉద్యోగం ఉన్నట్లయితే ఉద్యోగం మానేసి, మనకు వ్యాపారం ఉన్నట్లయితే వ్యాపారం మానేసి, మనకు వ్యవసాయం ఉన్నట్లయితే వ్యవసాయం మానేసి ఎక్కడికి వెళ్ళిపోవాలా? మనం ఆ పర్వతాలకు వెళ్ళిపోవాలా. మరి అక్కడ ఉన్నట్లయితే పర్వతాల్లో మనకు ఆహారం ఎలాగా, మంచినీరు ఎలాగా? దానికి ప్రభువారే మనకి జవాబిచ్చారు. ఇది మనం యెషయా గ్రంథం 33:16 మీరు ఆ పర్వతాల్లో ఉన్నప్పుడు, అనగా దేవుని మాటకు లోబడి మనం అక్కడికి వెళ్ళిపోయినట్లయితే పర్వతాలకు, అక్కడ ప్రభువారు మనకి ఆహారము, మంచినీరు కూడా మీకు నేను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. మీకు ఆహారం, మంచినీరు కూడా నేను అనుగ్రహిస్తాను అని. ఏ రీతిగా ఇశ్రాయేలీలకు దేవుడు ఆహారం ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, అలాగే ఏలియా కూడా ప్రభువారు ఆహారాన్ని, మంచినీరుని దేవదూత ద్వారా పంపించారు. అలాగే ప్రభువు నమ్ముకున్న వారు ఎక్కడున్నప్పటికీ, పర్వతాల్లో ఉన్న, అరణ్యంలో ఉన్న వారికి ఆహారం, మంచినీరు ప్రభువే సప్లై చేస్తారు, ప్రభువే అనుగ్రహిస్తారు. కనుక ఆ రోజు వచ్చే వరకు, కనుక కొనటానికి లేదు, అమ్మటానికి లేదనే రోజు వచ్చే వరకు మన పనిపాట్లు మనం ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో, ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో చేసుకుంటూనే ఉండాలా. అయితే పేతురు గారు ఆయన ప్రభువు కొరకు హతసాక్షి అయిపోకముందు ఆయన రాశారు. 2 పేతురు 2:1 అనేక మంది అబద్ధ ప్రవక్తలు మీ మధ్యలోకి వచ్చేశారు. అనేక మంది అబద్ధ బోధకులు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అంటే వాక్యంలో లేని విషయాలు చెప్పేవారిని అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అంటున్నాం. ఎలాంటి విషయాలు చెప్తారు? నాశనకరమైన విషయాలు వారు అబద్ధపు బోధలు చేస్తారని ప్రభువారు చెప్పారు. అదే విషయాన్ని 2 పేతురు 2:2 గమనించినట్లయితే, అనేక మంది ప్రజలు వారి మాటలు నమ్మి వారిని వెంబడిస్తారు. అదే జరుగుతున్నది ఇప్పుడు ప్రపంచంలో. అనేక మంది వాక్యంలో లేని ఈ బోధలు నమ్మేసేవారు చాలామంది ఉంటున్నారు. వాక్యంలో లేని ఈ యొక్క రెండవ రాకడ తేదీని కూడా అనేక మంది నమ్మేస్తున్నారు, మోసపోతున్నారు. అటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు ప్రియ సోదరి సోదరులారా. ఆ విధంగా మనం మోసపోకూడదు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు 1 యోహాను పత్రిక 4:1 గమనించినట్లయితే, మీరు ప్రతి వారిని కూడా నమ్మేయొద్దు. కారణం ఏంటంటే అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఈ లోకంలోనికి వెళ్ళి ఉన్నారు. అనేక మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అబద్ధ ప్రవక్తలు.
ఈ అబద్ధ ప్రవక్తలు చేసేది ఏమిటి? వారు అబద్ధపు బోధలు చేస్తూ వాక్యంలో లేని విషయాలు చెబుతూ ప్రజల్ని మోసం చేసేస్తారు అని చెప్పబడ్డది. చివరిగా చూడండి, ఎంతవరకు అంటే సాతాను తెగిస్తాడు. ఆ యొక్క ఆకాశం నుంచి కూడా అగ్నిని ప్రజలందరూ చూస్తుండగా భూమి మీదకి అగ్ని కురిపిస్తాడని ప్రకటన గ్రంథం 13 చెప్పబడ్డది. దేనికి ఈ విధంగా అగ్ని కురిపించడం? ఎవరు కురిపించారు? కర్మేలు పర్వతం మీద ఏలియా గారు కురిపించారు ప్రార్థన ద్వారా. అప్పుడు నిజదేవుడు ఎవరో తేలిపోయింది. ఇప్పుడు సాతాను ఈ విధంగా ఆకాశం నుంచి అగ్ని రప్పించి నేను చెప్పిందే రైటు అన్నట్టుగా, అయితే నేను సాతానని చెప్పుకోడు కదా, నేనే ప్రభువునని ఆ యొక్క అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు యేసు ప్రభు నామం పేరట ఇవన్నీ కూడా చేస్తారనమాట. కనుక ఈ విధంగా అద్భుతాలు మోసం చేయటానికి సాతాను ప్రణాళిక వేశాడు. దానిలో మనం కొట్టుకుపోవద్దు, దానిలో మనం మోసపోవద్దు. చివరిగా చూడండి ప్రియ సోదరి సోదరులారా, సాతాను మన యొక్క ఆధ్యాత్మిక నేత్రాలకి, మనం మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిస్తున్నాడని, అనగా అంధత్వం కలిగిస్తున్నాడని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 చదువుతున్నాం. అనగా ఇటువంటి వాక్యంలో లేని బోధలు, ఇటువంటి అద్భుతాల ద్వారా మన మనోనేత్రాలని మూసేస్తున్నాడు సాతాను. చివరిగా చూడండి, 2వ రాకడకు ముందు ఈ యొక్క దురాత్మలు అనగా సాతాను శక్తులు ఏ రీతిగా వస్తాయని చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 16:13 3 కప్పల రూపంలో వచ్చి అద్భుతాలు చేస్తారు. ప్రకటన గ్రంథం 16:14 వారు అనేకమైన అద్భుతాలు చేసి ఎవరిని? రాజుల్ని, ప్రజల్లో, ప్రపంచం అంతట్లో ఉన్న ప్రజలందరినీ కూడా తమ తట్టు తిప్పుకుంటారు. రాజులంటే పాలకులు, పాలకుల్ని, ప్రజల్ని కూడా మోసంలోకి నెట్టేస్తారనమాట. ఈ విధంగా సాతాను అనేక రీతులుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి అద్భుతాల ద్వారా. అయితే నిజమైన అద్భుతాలు ఉన్నాయి, సాతాను శక్తుల ద్వారా చేసే అద్భుతాలు కూడా ఉన్నాయి. రెండవది ఈ యొక్క రహస్య రాకడనే బోధ వాక్యంలో లేదు, దాని ద్వారా అనేక మంది మోసపోతున్నారు. మూడవది తారీఖులు నిర్ణయించడం, 2వ రాకడ తారీఖు, దానికి అనేక మంది మోసపోయి పడిపోతున్నారు విశ్వాసంలో నుంచి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ మోసంలో మనం పడకుండా ప్రభువుకు దగ్గరగా జీవిద్దాం. మనకున్న ప్రామాణికం ఏమిటంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడవాలి. మనం బైబిల్ గ్రంథంలో ఉంటే నమ్ముదాం, బైబిల్ గ్రంథంలో లేకపోయినట్లయితే దానిని ఎవరు చెప్పినా నమ్మవద్దు, ఇటువంటి అద్భుతాలు జరిపించినా నమ్మవద్దు. ప్రభువునే నమ్ముకుందాం. ఆయన త్వరగా వస్తున్నారు, పరలోకం తీసుకెళ్తారు. మనం ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 5వ ఎపిసోడ్ ముగిస్తాను. మరికొన్ని విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కడవరకాల చివరి దినాల్లో మిమ్మల్ని, మీ వాక్యాన్ని నమ్ముకొని మేము ఏ రీతిగా కూడా మోసపోకుండా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించి త్వరలో మీరు వచ్చినప్పుడు మేము ఎత్తబడే జనాంగంలో ఉండే కృప దయచేయమని, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని, మీరే మహిమ ఘనత పొందమని యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి మీరు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులా ఉండి సహకరించండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ ఈ తెర మీద వచ్చిన నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం, అనేకమైన జవాబులు ప్రభు ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే కార్యక్రమంలో 6వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.